హైదరాబాద్లోని కొండాపూర్లో రేవ్ పార్టీ కలకలం రేపుతుంది. సర్వీస్ అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకొని అక్కడ రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్టు తెలిసిన ఎక్సైజ్ పోలీసులు దాన్ని భగ్నం చేసి వాళ్ళని అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఏపీకి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో ఏపీలోని మంగళగిరి, విజయవాడ, కాకినాడ అలాగే రాజమండ్రికి చెందిన వారుగా వాళ్ళందరినీ గుర్తించారు. అక్కడ 6 లగ్జరీ కార్లు, దాంతోపాటు 2 కేజీల గంజాయి, ఓజీ కుష్ అలాగే చెరాస్ వంటి డ్రగ్స్ని కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. డ్రగ్స్ పార్టీ నిర్వహించింది అశోక్ నాయుడిని కూడా పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీనాబ్ ఏదైతే ఉందో ఆ టీనాబ్ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. దానికి సంబంధించి దాన్ని మన సివి ఆనంద్ గారు దాన్ని హెడ్ చేస్తున్నారు. ఆయన హెడ్గా నిర్వహిస్తున్నారు. సో ఆయన ఈ మధ్య ఒక 4 సపరేట్ పోలీస్ స్టేషన్స్ని కూడా వాళ్ళు రన్ చేస్తున్నారు నార్కోటిక్స్కి సంబంధించి. హైదరాబాద్లో సైబరాబాద్ ఒకటి, రాచకొండ ఒకటి, వరంగల్లో కూడా ఒకటి, ఇలా 4 పోలీస్ స్టేషన్స్ పెట్టి ఈ మధ్యకాలంలో చాలా ఆపరేషన్స్ కూడా చేశారు. రీసెంట్గా మనం చూసుకుంటే ఒక ఫ్యామిలీ, ఒక కపుల్ కూడా ఒక 4 ఏళ్ల బాబుని తీసుకొని కూడా వచ్చి డ్రగ్స్ కొనుగోలు చేసే ఒక ఆపరేషన్ కూడా రీసెంట్గా వాళ్ళు బస్ చేసినప్పుడు మనం రీసెంట్గా లాస్ట్ వీకెండ్ న్యూస్లో చూసాం. సో అలాంటి ఒకటి సినారియోన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది వెలుగులోకి. కొండాపూర్లో ఒక లగ్జరీ విల్లాని, అంటే అది ఒక సర్వీస్ అపార్ట్మెంట్, ఆ సర్వీస్ అపార్ట్మెంట్ వీళ్ళందరూ రెంట్ తీసుకున్నారు. వీకెండ్ కదా, హ్యాపీగా పార్టీ చేసుకుందామని చెప్పి. కానీ మరి వీళ్ళ కోసమే అది ప్లాన్ చేశారా, ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండేనా ఏంటి, మరి వీళ్ళు ఏమైనా డీలర్స్ కూడా అనేది కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకనంటే వీళ్ళ దగ్గర 6 లగ్జరీ కార్లు, దాంతోపాటు 2 కేజీల గంజాయి. 2 కేజీల గంజాయి అంటే వీళ్ళు మరి డీలర్సా లేకపోతే పెడ్లర్సా లేకపోతే వీళ్ళు ఇంకేం చేస్తున్నారో అనేది చూడాలి ఒకసారి. మళ్ళీ వీళ్ళ దగ్గర ఓజీ కుష్, చెరాస్ వంటి డ్రగ్స్ కూడా వీళ్ళ దగ్గర లభ్యమైనట్టు మనకు తెలుస్తుంది. వీళ్ళంతా ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు, అందులోనూ కాకినాడ, రాజమండ్రి, విజయవాడకు సంబంధించిన వాళ్ళు. ఈ డ్రగ్స్ రేవ్ పార్టీని నిర్వహించింది అశోక్ నాయుడిని కూడా పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. మనం చూస్తే ఈ మధ్యకాలంలో టీనాబ్ అంటే తెలంగాణ నార్కోటిక్స్కి సంబంధించి ఒక స్పెషల్ డివిజన్ ఉంది. దాని పేరే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. ఈ బ్యూరోని సివి ఆనంద్ గారు రన్ చేస్తున్నారు. సో ఆయన ఈ మధ్యకాలంలో కూడా ఒక స్టేట్మెంట్ ఏమని ఇచ్చారనంటే, ఈ ఇండియా మొత్తంలో కలిపితే దాదాపు 11,50,00,000 మంది డ్రగ్స్కి అడిక్ట్ అయి ఉన్నారు. వీళ్ళందరినీ మనం కన్వర్ట్ చేయాలి అని అంటే ఈ డ్రగ్స్ మీద మనం ఒక యుద్ధాన్ని నడపాలని చెప్పి ఆయన చెప్పడం మనం గమనించవచ్చు. సో నార్కోటిక్స్కి సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఒక టెక్నికల్ వింగ్ని పెట్టి సోషల్ మీడియాలో ఈ డ్రగ్స్ ఎవరైతే సరఫరా చేస్తారో, ఈ పెడ్లర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, సోషల్ మీడియా అలాగే డార్క్ వెబ్లో కూడా ఏం జరుగుతున్న యాక్టివిటీస్ని కూడా చూస్తున్నారు. ఇంకో పక్కన ఫైనాన్షియల్ అనాలిసిస్ అంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతున్నాయి, అలాగే కొన్ని ఫోన్స్కి సంబంధించి, అలాగే డ్యామేజ్ అయిన ఫోన్స్ కావచ్చు, సిమ్స్ నుంచి కూడా వీళ్ళు డేటా రిట్రీవ్ చేసి అసలు మనకి ఇతర రాష్ట్రాల నుంచి మనకు అసలు ఎలా డ్రగ్స్ వస్తున్నాయి, గోవా నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి, ముంబై నుంచి, లేకపోతే ఢిల్లీ నుంచి, ఎక్కువ శాతం మనం చూస్తే ఈ మధ్య నైజీరియన్స్, ఇలా సూడాన్కి సంబంధించిన కొంతమంది మనకు టోలీ చౌకీలో అక్కడిక్కడ పాస్పోర్టు, వీసా ఎక్స్పైర్ అయినాయి, అలాగే నకిలీ పాస్పోర్ట్లతో కూడా వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఎందుకు అండ్ వాళ్ళు ఉంటూ కూడా ఒక విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎలా గడుపుతున్నారు అని అంటే, వాళ్ళు ఈ డ్రగ్స్ దాన్ని నడిపించుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని నడుపుతున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి చాలామంది ఐటీకి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, యువకులు, వీళ్ళందరూ కూడా బలైపోతున్నారు. సో అలాంటి ఒక డ్రగ్స్కి సంబంధించిన ఒక రేవ్ పార్టీనే ఇప్పుడు మనం కొండాపూర్లో బస్ట్ అయింది. ఆ కొండాపూర్ ఒక సర్వీస్ అపార్ట్మెంట్ వీళ్ళు ఫేక్ అడ్రస్, ఫేక్ ఐడి ప్రూఫ్స్ పెట్టి ఒక సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నారు. ఆ బుక్ చేసుకున్న తర్వాత వీళ్ళు దాదాపు ఆల్మోస్ట్ 2 కేజెస్ ఆఫ్ గంజాయి, 2 కేజీల గంజాయితో పాటు కుష్తో పాటు ఇంకా చెరాస్, ఇలా ఇన్ని డ్రగ్స్, అంటే ఉన్నదేమో 11 మంది. మరి ఇంత సామాగ్రి, ఇంత స్టాక్ను పెట్టుకొని వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, మరి ఇంకేదైనా పెద్ద రేవ్ పార్టీ ఏదైనా ప్లాన్ చేశారా సిటీలో ఏంటి అనేది కూడా ఒక్కసారి చూడాలి. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది, శిల్పతో మాట్లాడి తెలుసుకుందాం. శిల్ప, చెప్పండి, అసలు మొత్తం ఎంతమంది ఉండే, దాంట్లో మహిళలు ఎవరైనా ఉన్నారా లేకపోతే ఏంటి, ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. చాలా మంది కూడా రేవ్ పార్టీల పైన
ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఒకవైపు దీనికి పర్మిషన్ లేకుండా ఒకవైపు ఇల్లీగల్ అయినప్పటికీ దాన్ని మాత్రం చాలా మంది కొనసాగిస్తూనే ఉంటారు. ఇటు నగర శివార్లోనూ ఉన్నటువంటి రిసార్ట్లు, అదేవిధంగా ఇటు సిటీలో ఉన్నటువంటి ఏదైతే సర్వీసెస్ అపార్ట్మెంట్స్ ఉంటాయో వీటిలో ఇటు నిర్వహిస్తున్నారు. ఒకవైపు దీనిపైన తెలంగాణ ప్రత్యేకంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ముందుకెళ్లాలంటూ కూడా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇవి మాత్రం ఆగటం లేదు. రేవ్ పార్టీలు అనేవి ఎప్పటికప్పటికి జరుపుతూనే ఉన్నారు. దీనిపైన ఒకవైపు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ మాకు మాత్రం రాలేదు. ఈ రోజు నిన్న వీకెండ్ కావడంతో ఇటు కొండాపూర్లోని ఒక ఎస్పీ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. రేవ్ పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే ఎక్సైజ్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పార్టీని భగ్నం చేశారు. ప్రధానంగా అక్కడికి వెళ్ళాక అందరూ కూడా ఏపీకి చెందిన వాళ్ళందరూ కూడా ఈ పార్టీ నిర్వహించిన వాళ్ళు, అదేవిధంగా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఏపీకి చెందిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వీకెండ్ కోవడంతో ఇక్కడికి వచ్చి పక్క దాని ప్రకారం ఇక్కడికి వచ్చి ఒక అపార్ట్మెంట్ ని సర్వీస్ అపార్ట్మెంట్ ని చూస్ చేసుకున్నారు. వాళ్ళు దాన్ని బుక్ చేసుకోవడం కోసం ఫేక్ ఐడీలు, ఫేక్ ఆధార్ కార్డులు వీటిని రెండు పెట్టి దాన్ని బుక్ చేసుకున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా చెప్పారు. ఈ కేసులో మొత్తం మీద 11 మంది ఇన్వాల్వ్ అయినట్లు కూడా తెలిసింది. అందులో 9 మందిని అరెస్ట్ చేశారు. ఇంకోవైపు ఆరు కార్స్ అప్పుడు సర్వీస్ అపార్ట్మెంట్ ఉన్నటువంటి 6 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా దాదాపు 2 కేసుల వరకు గంజాయి దొరికినట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అదేవిధంగా 50 కోటి కుష్ గంజాయి కూడా దొరికినట్లు, అదేవిధంగా 11 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, అదేవిధంగా 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు దాదాపు 11 మంది ఉన్నప్పటికీ ఈ డ్రగ్స్ అనేది ఎక్కువ మోతాదులో వాళ్ళు ఎక్కడ నుండి సప్లై చేశారు, ఎవరు సప్లై చేశారు, డ్రగ్స్ ప్రెగ్నెన్సీ ఇన్వాల్వ్ అయ్యారు ఏంటని కూడా పోలీసులు అనేక విధాలుగా ఇప్పటికే వాళ్ళు కూడా అందరినీ అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే విచారణ జరుపుతున్నారు. అరెస్ట్ అయిన వాళ్ళలో ప్రధానంగా ఆర్గనైజ్ చేసే ప్రవీణ్ కుమార్, అదేవిధంగా అశోక్ కుమార్ లో వీళ్ళు ఈ ఎంటైర్ రేవ్ పార్టీని అరేంజ్ చేసినట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో పెట్టిన రేవ్ పార్టీ నిర్వహించారా, ఏపీ నుంచి వచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటంటూ కూడా అనేక విధాలుగా ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అయితే చేస్తున్నారు. ఇంకోవైపు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన కొంతమంది పరారైనట్టు కూడా తెలిసింది. వాళ్ళకి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే పోటీలు ఆడుతున్నారు. మొత్తం మీద రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసి దీనిపైన కఠిన చర్య తీసుకుంటామని చెప్తున్నప్పటికీ ఈ విధంగా విచక్షణ రహితంగా ఈ రేవ్ పార్టీలో నిర్వహిస్తూనే ఉన్నారు. ఒకవైపు పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతున్నా కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఇది నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని 9 మందిని అయితే అరెస్ట్ చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిల్ప. సో మనం చూస్తే హైదరాబాద్లోని కొండాపూర్లో రేవ్ పార్టీ కలకలం రేపుతుంది. అక్కడ ఒక సర్వీస్ అపార్ట్మెంట్ని ఫేక్ అడ్రస్ ప్రూఫ్స్, ఫేక్ ఐడి ప్రూఫ్స్ పెట్టి వాళ్ళు ఒక సర్వీస్ అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. రెంట్కి తీసుకున్న తర్వాత దాదాపు 2 కిలోల పైన గంజాయి కావచ్చు, అలాగే కుష్ కానీ చెరాస్ కానీ ఇలాంటి చాలా రకాల మాదక ద్రవ్యాలు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు ఒక పార్టీని రన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎక్సైజ్ పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత వెంటనే రైడ్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళందరూ ఆల్మోస్ట్ 11 మంది ఎవరైతే ఉన్నారో దాంట్లో అందరూ ఏపీకి చెందిన వాళ్ళు. ఏపీలో అందులోనూ మంగళగిరి, విజయవాడ, కాకినాడ, ఇలా రాజమండ్రికి చెందిన వాళ్ళు. ఈ రేవ్ పార్టీని కండక్ట్ చేసిన పర్సన్ పేరు వచ్చేసి అశోక్ నాయుడు. అతన్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. మరి ఈ 2 కేజీల గంజాయి ఎలా వచ్చింది, వీళ్ళ దగ్గర ఓజీ, కుష్ కానీ లేకపోతే చెరాస్ ఇలాంటి డ్రగ్స్ అన్ని వీళ్ళకి ఈ భారీ మోతాదులో ఏదైతే ఉందో 2 కిలోలు అంటే చాలా ఎక్కువ అమౌంట్, అది ఎక్కువ అమౌంట్. సో అంత అమౌంట్ని వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీళ్ళకి ఎవరు సప్లై చేశారు అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే తెలంగాణ టీనాబ్ అని ఒకటి ఉంది. టీనాబ్ అంటే తెలంగాణ నార్కోటిక్స్ యాక్షన్ బ్యూరో అని చెప్పేసి, ఆ టీనాబ్కి సంబంధించి వీళ్ళు కూడా కొన్ని ఆపరేషన్స్ని రన్ చేస్తున్నారు. అంటే స్టింగ్ ఆపరేషన్స్ లాంటివి రన్ చేస్తున్నారు. అంటే ఈ వాట్సాప్ గ్రూప్స్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా మాధ్యమంలో వీళ్ళు డిస్కషన్స్ కానీ గ్రూప్స్ కానీ పెట్టుకొని ఈ డ్రగ్స్ని కొనుగోలు చేయడం, అమ్మడం 2 విషయాలు అక్కడ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో వాటిని ట్రాక్ చేస్తూ సోషల్ మీడియాలో వీళ్ళు కొన్ని స్టింగ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. సో లాస్ట్ వీక్ మనం చూసుకుంటే ఒక వారం రోజుల కింద మనం చూస్తే కనుక ఇలాంటి ఒక స్టింగ్ ఆపరేషన్లో భార్య పిల్లలతో సహా ఒక 4 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, ఆ పిల్లాడితో సహా వచ్చి ఈ డ్రగ్స్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసినట్టు మనకు తెలుసు. లాస్ట్ వీకే జరిగింది ఈ ఇన్సిడెంట్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య ఆ కాలంలో ఎక్కువైతున్నాయి. మనం
గతంలో చూస్తే కనుక అటు ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, డ్రగ్స్ మీద ఉక్కుపాదాన్ని మోపుతాం. దీనికి సంబంధించి తెలంగాణలో చూస్తే సివి ఆనంద్ని దానికి సంబంధించి ఆయనని ఒక హెడ్గా, ఒక సపరేట్ ఒక విభాగానికి హెడ్గా ఆయనను పెట్టి ముందుకు తీసుకెళ్ళిన ప్రయత్నం కూడా చేశారు. సో ఆ ప్రయత్నంలోనే టీమ్ ల్యాబ్ని ఏర్పరిచారు. కానీ అయినా కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇటు ఆఫ్రికాకు సంబంధించిన కొంతమంది, నైజీరియన్స్, సూడాన్, ఇలాంటి వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు వీసా ఎక్స్పైర్ అయిపోయినా ఇక్కడ ఉంటూ విలాసవంతమైన జీవితం గడపడానికి వాళ్ళు ఈ డ్రగ్స్ దందాలోకి దిగుతున్నారు చాలా మట్టుకి. సో మహారాష్ట్ర నుంచి, ఇటు బాంబే నుంచి కానీ, ముంబై నుంచి కానీ, లేకపోతే ఇటు గోవా నుంచి కానీ ఎక్కువ శాతం మనకు డ్రగ్స్ వస్తుంది. గంజాయి గురించి కనుక మనం మాట్లాడుకుంటే గంజాయి కూడా మనకు ఆంధ్రాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల నుంచి కూడా గంజాయి అనేది మనకు సరఫరా అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. దాన్ని